ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిఆర్డిఓ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే మీకు డైరెక్ట్గా సెలెక్షన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. స్టార్టింగ్లోనే మీకు సెలెక్ట్ అయితే 37,000కి పైగానే సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఇక డీటెయిల్స్ని అయితే చెప్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని కంప్లీట్గా చూడండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఏజ్ వచ్చేసరికి మినిమం 18 నుంచి 28 years లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years ఏజ్ రిలాక్షన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి డిఆర్డిఓకి సంబంధించినటువంటి వెబ్సైట్లో వాట్స్ న్యూ పేజ్లో మీకు అప్డేట్ అనేది చేస్తాము అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఆ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. సో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి మీకు సెలక్షన్ చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేస్తారు. కాబట్టి మీకు ఎటువంటి రాత పరీక్ష లేకుండానే సో డైరెక్ట్గా మిమ్మల్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారనమాట. ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్ మీరు మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయో సో ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు రీసెంట్గా దిగినటువంటి 2 colored పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్తో పాటు జిరాక్స్ కాపీస్ అన్ని కూడా పట్టుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎంత సాలరీ వస్తుందంటే జేఆర్ఎఫ్ పోస్టులకి అయితే మీకు 37,000తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా పోస్టులకు వచ్చేసి ఆర్ఏ పోస్టులకు వచ్చేసేమో 67,000తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇంటర్వ్యూస్ వచ్చేసి ఏ డేట్స్ని కండక్ట్ చేస్తారంటే 29th December అలాగే 30 December మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. అంటే మీకు కొత్త సంవత్సరంలో మీకు డైరెక్ట్గా జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే అర్జెంటుగా మాకు ప్రభుత్వ సంస్థలో ఎగ్జామినేషన్ లేకుండానే జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోకండి. మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే డిఆర్డిఓకి సంబంధించి మనకి చాలా అనుబంధ సంస్థలు అయితే ఉన్నాయి కదా. డిఆర్డిఓ సంస్థకి సంబంధించి డిఫెన్స్ జియో ఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఈ ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది. సో ప్రజెంట్ ఇక్కడ మనకి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. మనకి వేరియస్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది చేస్తాం అనమాట. సో మనకి ఇక్కడ ఫస్ట్ 5 జేఆర్ఎఫ్ వేకెన్సీస్కి సంబంధించి 29th December రోజు మీకు ఈ యొక్క వేకెన్సీస్కి ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు బీఆర్ బీటెక్ అనేది 60% మార్కులతో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ ఈ యొక్క విభాగాల్లో మీరు బీఆర్ బీటెక్ అనేది మినిమం 60% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా మీకు నెట్ కానీ గేట్ కానీ రెలవెంట్ డిసిప్లిన్లో ఆ యొక్క స్కోర్ కార్డ్ అనేది మీ దగ్గర ఉండాలన్నమాట. అంటే ఇది బీఈ బీటెక్ వాళ్ళకి మాత్రమే. ఒకవేళ మీకు బీఈ బీటెక్ క్వాలిఫికేషన్ అండ్ ఉండి
గేట్ అనేది లేకపోతే, ఒకవేళ మీరు ఎంఈ ఎంటెక్ చేసినట్లయితే సో మీరు మనకి గేట్ అలాగే నెట్ లేకుండానే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఎంఈ ఎంటెక్ వాళ్ళకి గేట్ స్కోర్ అనేది అవసరం లేదు, నెట్ కూడా అవసరం లేదు. అలాగే ఇక్కడ ఎంఈ ఎంటెక్ వాళ్ళకి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీకి సంబంధించి కానీ మీరు 60% మార్కులతో పాస్ అయి ఉండాలన్నమాట. ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చాడు కదా, ఇది డిజైరబుల్ అనేది మనకి అవసరం లేదు. అంటే ఇది ఉన్న వాళ్ళకి, స్కిల్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు, లేకుండా కూడా పర్వాలేదన్నమాట. సో నెక్స్ట్ మనకి సీరియల్ నెంబర్ 2కి సంబంధించి చూడండి. సో ఇక్కడ జేఆర్ఎఫ్కి సంబంధించి వేకెన్సీ ఉంది, 37,000 రూపీస్ సాలరీ. దీన్ని కూడా 29th డిసెంబర్ రోజు మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయబోతున్నారు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మాస్టర్స్ ఇన్ సైన్స్ ఇన్ ఫస్ట్ డివిజన్, గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీరు 60% మార్కులతో పాస్ అయి ఉండాలి, సైన్స్ విభాగంలో పాస్ అయి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అది కూడా ఫిజిక్స్కి సంబంధించి మీరు నెట్ అండ్ గేట్ స్కోర్ అనేది కలిగి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది. అలాగే మనకి నెక్స్ట్ సీరియల్ నెంబర్ 3కి సంబంధించి చూడండి. ఎంఈఆర్ ఎంటెక్కి సంబంధించి మినిమం మీరు 60% మార్కులతో అండ్ నెక్స్ట్ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది జియో ఇన్ఫర్మేటిక్స్కి లేదా రియో సెన్సింగ్ అండ్ జిఐఎస్ లేదా జియోమాటిక్స్ లేదా జియో స్పేషియల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి విభాగంలో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఎంఎస్సి కానీ బీఆర్ బీటెక్కి సంబంధించి కానీ మీరు 60% మార్కులతో జియో ఇన్ఫర్మేటిక్స్ కానీ, రిమోట్ సెన్సింగ్ కానీ, జిఐఎస్ కానీ, జియోమాటిక్స్ కానీ, ఎర్త్ సైన్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ సంబంధిత విభాగంలో మీకు క్వాలిఫికేషన్ అనేది ఉండి నెట్ కానీ గేట్ అనేది సంబంధిత రిలవెంట్ డిసిప్లిన్లో కలిగి ఉండాలన్నమాట. ఇక్కడ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. 29th డిసెంబర్ రోజు మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయబోతున్నారు. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిపే కాకుండా మనకి రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. దీనికి వచ్చేసి ఏంటంటే పిహెచ్డీ అనేది అడిగారు. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 4కి సంబంధించి ఎంఎస్సీ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఉంది. అలాగే ఎంఈ ఎంటెక్ చేసిన వాళ్ళకి ఇంకా వేకెన్సీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అంటే ఎంఈ ఎంటెక్ వాళ్ళకి మీకు గేట్ కానీ నెట్ కానీ లేకుండా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ సీరియల్ నెంబర్ 6th and 7thకి సంబంధించి ఇక్కడ మనకి జేఆర్ఎఫ్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీకు వచ్చేసి 30 డిసెంబర్న కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఏ డివిజన్ అంటే ఏ విభాగంలో ఉండాలి అంటే మెకానికల్ వాళ్ళకి. సో మెకానికల్ వాళ్ళకి ఏంటి అంటే మీకు 30 డిసెంబర్ రోజు ఉంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ స్ట్రక్చర్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చేసి 30 డిసెంబర్ రోజు ఉంది. మెకానికల్ సివిల్ వాళ్ళకి 30 డిసెంబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. మిగతా వాళ్ళకి ఒకసారి మీరు అక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. ఏ డిసిప్లిన్లో ఎవరికి ఇంటర్వ్యూ ఉంది అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. సో మీకు అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అనేది వెబ్సైట్లో పెడతారు. ఆ యొక్క డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఇక్కడ ఈ యొక్క సంస్థకి సంబంధించి వాళ్ళు లొకేషన్ అనేది మెన్షన్ చేశారు టాప్లో. సో అక్కడ మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో అదే లొకేషన్లో మీకు ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ జాబ్ పోస్టింగ్ మీకు ఆ యొక్క ఫెలోషిప్కి సంబంధించి కూడా అక్కడే ఇస్తారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఒక ఎలిజిబిలిటీ ఉంటే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.